హాయ్ హలో వెల్కమ్ టు పొలిటికల్ అప్డేట్స్. ఏపీ కాంగ్రెస్లో షర్మిల జాయిన్ అయిన తర్వాత సమీకరణాలు ఎలా ఉండబోతున్నాయి? వైసీపీని ఓడించబోతుందా? ఏం జరుగుతోంది ఏపీలో? షర్మిల ఎంట్రీతో రాజకీయ సమీకరణాలు ఎలా మారనున్నాయి? ఇత్యాది ప్రశ్నలన్నిటికీ రాజకీయాల్లో బాగా చర్చ జరుగుతుంది. ఇప్పుడు మనం అది సమీక్షిద్దాం. షర్మిల గారు మొన్నటి వరకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టి తెలంగాణలో బీభత్సంగా తిరిగింది. తెలంగాణలో తిరుగుతున్నంతసేపు కేసీఆర్ని టార్గెట్ చేసి తిరిగింది. మరి ఎక్కడా పోటీ చేయకుండానే పాదయాత్రలు చేసి తీరా ఎలక్షన్లు వచ్చేసరికి పోటీ చేయకుండా ఉండిపోయింది. అలాగే ఇప్పుడు కాంగ్రెస్లో పార్టీని విలీనం చేసి ఏపీకి ఎంట్రీ ఇచ్చింది. మరి తను ఏపీకి ఎంట్రీ ఇవ్వడం వల్ల ఎవరికి నష్టం, ఎవరికి లాభం, ఏ పార్టీ లాభం పొందుతుంది? షర్మిల గారు మొత్తానికైతే ఏపీ పిసిసి చీఫ్గా పట్టాలు చేపట్టారు. ఆ తర్వాత వాస్తవం చెప్పాలంటే ఆమె ఎంట్రీ ఇచ్చినప్పుడు పేపర్లలో చూస్తే వైసీపీ గుండెల్లో వణుకు, జగన్కిగా ఓటమి తప్పదు, ఇలాంటి బ్యానర్లతో మనకి పేపర్లో న్యూస్ ఎదురైంది. అయితే నిజంగానే జగన్లో వణుకు పుడుతుందా? వైసీపీని ఓడించగలుగుతుందా? ఇప్పటికిప్పుడే కాంగ్రెస్లో ఉపసత్వాలు పుంజుకొని ముందుకెళ్తుందా అని అంటే ఏమో చెప్పలేం. ఇంకా 3 నెలల టైం ఉంది కాబట్టి ఏమైనా జరగవచ్చు. ఎందుకంటే అక్కడ వైసీపీ పాలనతో విసిగిపోయిన జనాలు ఉన్నారు. అంతేకాకుండా మరి ఇటు టీడీపీ జనసేన రెండు కలిసి ఉన్నాయి. వాళ్ళిద్దరు కలిసి కూడా జగన్ని ఓడించాలన్న ముఖ్య ఉద్దేశం అదే వాళ్ళది. వాళ్ళ ఎజెండానే అతన్ని ఓడించడం. మరి అలాంటి సమయంలో షర్మిలని చంద్రబాబు వదిలిన అస్త్రం అని కూడా అన్నారు. నిజంగా చంద్రబాబుకి ఏమన్నా సాయం చేస్తుందంటే అది లేదు. ఎందుకంటే మొన్న వెళ్ళిన రోజే ఇచ్చినటువంటి స్పీచ్లో చంద్రబాబును అటు బీజేపీని రెండింటిని కూడా తిట్టిన సందర్భాలు మనం చూసాం. తను మాట్లాడిన మాటలు వాస్తవానికి చాలా ఆలోచింపజేసేలా ఉన్నాయి. ఎందుకంటే ఒక పార్టీ పెట్టి ఆ పార్టీని మళ్ళీ పార్టీలో విలీనం చేసి ఆ పార్టీ చీఫ్గా వచ్చిందంటే ఎలా మాట్లాడుతుందో ఏంటో అని చాలా డౌట్ఫుల్గా ఉండే. కానీ ఏ రకంగా కూడా సందేహాలకు తావు ఇవ్వకుండా అన్ని ప్రశ్నలకి ఆన్సర్ చెప్పినట్టుగా అనిపించింది. ఎందుకంటే ఒకే ఒక మాటతోటి అన్ని సందేహాలు పోయాయి. ఏంటంటే నేను కాంగ్రెస్లోకి రావాలంటే ఒకప్పుడు కాంగ్రెస్ వైఎస్ఆర్ని ఒక చీటర్గా, ఒక అవినీతి పరుడుగా చేసినటువంటి కాంగ్రెస్ పార్టీలోనే జాయిన్ అయింది. మరి అలాంటప్పుడు ఏం చెప్తుందో అని కూడా జనాలు ఎదురు చూశారు. మా నాన్న వైఎస్ఆర్కి రాహుల్ గాంధీని ఒక ఆశయం ఉండేది. మా నాన్న ఆశయం తీర్చడం కోసమే నేను కాంగ్రెస్లోకి వచ్చానన్నది శభాష్ అనిపించింది. ఎందుకంటే ఇక ఒక వైఎస్నే తిట్టినటువంటి పార్టీ, వైఎస్ అధికారంలోకి రాకుండా ఆపినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ తిట్టినప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరితే ఏమంటుందో అనుకున్నాం కదా. రాహుల్ గాంధీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పెద్ద, అతన్ని పిఎంగా చూడడమే మా నాన్న ఆశయం, నేను దానికోసమే వచ్చా అనేసరికి జనాలు ఆలోచనలో పడ్డారు. అటు కాంగ్రెస్, వైసీపీ ఇలా రాజకీయ నాయకులు కూడా ఆలోచనలో పడ్డారు. చాలా బాగా చెప్పింది అనుకున్నారు. సో అంతేకాదు ఇంకో మాట, నేను ఓకే పార్టీ పెట్టాను, తెలంగాణలో తిరిగాను, తెలంగాణలో కేసీఆర్ని విపరీతంగా తిట్టాను కాబట్టే కేసీఆర్ ఓడిపోయాడు అన్నది. కాబట్టి నేను గెలిచినట్టే, నేను పోటీ చేయకుండా నేను తిరిగిన పాదయాత్ర కావచ్చు, నేను తెలంగాణ ప్రజల్లో ఉత్తేజం పరచడం కావచ్చు, మొత్తానికి కేసీఆర్ని టార్గెట్ చేసి తిరిగింది కాబట్టి కేసీఆర్ ఓడిపోయింది అని చెప్పేసి ఎలా ఓడిపోయాడు అనేది మనం పక్కన పెడితే మొత్తానికైతే ఓడిపోయింది కాబట్టి తన ఆ ఓటమిని నా వల్లనే అనేది తన ఖాతాలో వేసుకుంది. కాబట్టి దాన్ని కూడా మనం ఆలోచించే విధంగానే ఉంది. కాబట్టి నాకు మెట్టినిల్లుగా నేను తెలంగాణను చెప్పుకుంటాను. ఒక ఆడబిడ్డ మెట్టినిల్లు అయినా పుట్టినిల్లు అయినా రెండింటికి సమానంగా చూడాలి. కాబట్టి ఇప్పుడు నా పుట్టినిల్లు ఆంధ్ర కాబట్టి నేను ఆంధ్రాకి వచ్చాను. ఆంధ్ర ప్రజలు కూడా నేను పుట్టినిల్లు కాబట్టి నా వాళ్ళకు కూడా నేను ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి తెలుసు కాబట్టి నేను ఇక్కడికి వచ్చానని చెప్పేసి వచ్చిన రోజే జగన్ పైన విమర్శనాస్త్రాలు వదిలేసింది.
ఒకటి కాదు, రెండు కాదు, మామూలుగా చంద్రబాబు జనసేన పార్టీ కూడా తిట్టినటువంటి తిట్లను తన అన్న అయిన వైసీపీ సీఎం జగన్ని అంతగా మాట్లాడేసరికి జనాల్లో కొంచెం నమ్మకం వచ్చింది. ఇదేదో కుటుంబ పాలన కాదు, నిజంగానే వ్యతిరేకాస్త్రం ఇది. షర్మిలగా కాంగ్రెస్లో చేరడం అంటే వైసీపీ నాయకుడైన జగన్ ఎదిరించడమే అనేసి జనాల్లో ఒక ఆలోచన తెచ్చింది. ఎస్, ఆ మాటలు మామూలుగా లేవు. ఇసుక దందా కావచ్చు, జనాలు పెట్టిన పథకాలు కావచ్చు, ఈ ప్రతి ఒక్క దాంట్లో కూడా మోసాలు మోసాలు మోసాలు, దాచుకోవడం దోచుకోవడం అనే మాటలు అనడం, ఇవన్నీ కూడా జనాలలో ఒక కొంచెం నమ్మకాన్ని కలిగించాయి. మరి నిజంగా కాంగ్రెస్ బలపడుతుందా అంటే ఇంకా 3 నెలల సమయం ఉంది, చెప్పలేం, బలపడవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ఉన్న పార్టీలు వైసీపీ, ఇటు టీడీపీ, జనసేన, ఇవే ఉన్నాయి. అక్కడ జనసేన టీడీపీ కలిసిపోయాయి. బీజేపీ అనేది చాలా తక్కువ ఉంది, లేదు. కానీ బీజేపీ కూడా వీటికి సపోర్టు అన్నట్లుగా ఉన్నది. అయితే ఇప్పుడు అసలు కాంగ్రెస్ అనేది అక్కడ లేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళంతా వైసీపీలోకి వచ్చారు. సో కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని మళ్ళీ బలం పుంజుకునేలా చేయాలి. అప్పుడు ఏం చేస్తుంది, వైసీపీకి ఉన్న వ్యతిరేక పార్టీలు అన్నింటినీ కలిపి దుమ్మెత్తి పోసేసింది. అంటే వైసీపీకి బీజేపీ పొత్తుంది, అటు తెలుగుదేశం, అటు జనసేన, ఇవన్నీ కూడా కలిసే పనిచేస్తున్నాయి. ఇవన్నీ మూకుముడు రాజకీయాలు ఇవి అని చెప్పేసి అన్ని పార్టీలను దుమ్ము దులిపేసింది. చూస్తుంటే వాస్తవమే కదా అనిపించింది. ఎందుకంటే కనిపించని మిత్రత్వము వైసీపీతో ఉంటే కనిపించే మిత్రత్వము బీజేపీ, టీడీపీ తోటి, జనసేనతో ఉంది అని చెప్పేసి బీజేపీని కూడా వ్యతిరేకం చేసేసింది. సో అప్పుడు జనాలకి కొంచెం నమ్మకం వచ్చేసింది. మరి నిజంగా వైసీపీని ఓడిస్తుందా అంటే ఓడించకపోవచ్చు, కానీ ఓట్లను మాత్రం చీల్స్తుంది. వైసీపీలో ఉన్న వాళ్ళంతా కాంగ్రెస్ నుంచి వెళ్ళిన వాళ్ళే కాబట్టి ఆ వైసీపీలో అసమ్మతి నాయకులు కావచ్చు, పార్టీ టికెట్ దక్కని వాళ్ళు కావచ్చు, లేకుంటే జగన్ యొక్క నియంతృత్వ పాలన నచ్చకపోయిన వాళ్ళు కావచ్చు, చాలామంది ఇప్పటికే బయటకు వస్తున్నారు. ఆ బయటకు వచ్చి వాళ్ళు ఎటు పోవాలని తెలియని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళందరినీ షర్మిల గారు కలుస్తున్నారు. మొన్న కొనతాల రామకృష్ణ గారిని కలిసింది. కొనతాల రామకృష్ణ గారు ఆల్రెడీ వైసీపీ నుంచి బయటకు వచ్చి జనసేన పార్టీనే కలిశారు, కానీ జాయిన్ కాలే. కానీ జనసేన పార్టీతో మంత్రాలు జరుగుతున్నాయి. ఆ మంతనాల మధ్యలో తను వెళ్ళి కలవడంతో రాజకీయ చర్చ వేడికెక్కింది. కొనతాల కూడా మళ్ళీ కాంగ్రెస్లోకి వస్తాడా, జనసేనలోకి వస్తారన్న మీమాంస అలా ఉండిపోయింది. అంతేకాదు చాలామంది కూడా బయటకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. మొన్న నరసరావుపేట ఎంపీ వచ్చాడు కొనతాల రామకృష్ణ గారు. ఇలా వైసీపీ నుంచి బయటకు వచ్చే వాళ్ళందరూ తప్పకుండా అటు జనసేన లేదంటే కాంగ్రెస్. కాబట్టి ముందు ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళ మాతృ పార్టీ కాబట్టి ఎంత కాదనుకున్నా కాంగ్రెస్ను ముందు ఆలోచిస్తారు. ఎందుకంటే మొన్ననే తెలంగాణలో కాంగ్రెస్ వచ్చింది. ఆ బలం, ఆ ఊపు ఏపీలో కూడా వస్తుందన్న కొంత నమ్మకం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్ నుంచి వెళ్ళిన వాళ్ళే కదా, వాళ్ళ మాత్రం కాంగ్రెసే కాబట్టి వాళ్ళకు ఉంటుంది. ఎంతైనా అన్న మీద చెల్లె డెఫినెట్గా ఓట్లను చీల్స్తుంది. వైసీపీ ఓట్లు డెఫినెట్గా చీలిపోతాయి. అది సామాజిక వర్గం కావచ్చు, పార్టీ పరంగా కావచ్చు, లేదా వైసీపీలో ఉన్న అసమ్మతి కావచ్చు, ఏదైనా కానీ వైసీపీ ఓట్ బ్యాంక్ మాత్రం డెఫినెట్గా చీలుతుంది. ఎంత చీలుతుంది, ఎంత పర్సెంట్ వస్తుంది అనేది మనం ఇంకా 3 నెలల టైం ఉంది కాబట్టి ఇంకా పరిశీలించుకుందాం, ఇంకా ఆలోచిద్దాం, ఇంకా సమీకరిద్దాం, ఇంకా చూసుకుందాం. కానీ ఇప్పటి వరకు మాత్రం డెఫినెట్గా జగన్ మేల్కోకపోతే డెఫినెట్గా ఓటు బ్యాంక్ చీలడం ఖాయం. ఎందుకంటే ఒకే ఎజెండాతోటి అటు టీడీపీ, జనసేన ఉంది, అదే ఎజెండాతోటి కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ టీడీపీతో కలవకపోవచ్చు, కానీ కొన్ని ఓట్లు మాత్రం అటుకొని ఇటుకొని చీలడం మాత్రం ఖాయం. జగన్కి ఆ ఓటమ్యా అటు గెలుపా ఏది చెప్పలేం. 3 నెలల్లో ఇంకా సర్వేలు జరుగుతున్నాయి, ఆ సర్వేలలో చూద్దాం. ఇప్పటి వరకు మాత్రం షర్మిల గారు ఏపీలో ఎంట్రీ అవ్వడంతో ఎవరికి నష్టం అంటే పక్కా చెప్పొచ్చు, వైసీపీ పార్టీ జగన్కే నష్టం. జగన్ ఓటు బ్యాంకు చీలుతుంది, తప్పదు. మరి ఏ విధంగా సమీకరించుకోండి, ఎందుకంటే జగన్ ఈ మధ్య మొత్తం ఇన్ఛార్జ్లను మార్చడం వల్ల చాలామంది అసమ్మతిగా మారిపోయే ప్రమాదం ఉంది. మారుతూనే ఉన్నారు, ఇంకా మారొచ్చు. సీట్లు రాని వాళ్ళు చాలామంది, ఎన్ని సీట్లను తను మాత్రం ఇస్తాడు. సో ఆ సీట్ల సంప్రదింపులు, బుజ్జగింపులు ఏం చేసినా కానీ ఇమ్మీడియట్గా పార్టీ జంప్ అవ్వడం తప్ప వాళ్ళకి వేరే మార్గం లేదు. జంప్ అవుతున్నారు. జంప్ అవడంతో కాంగ్రెస్ హక్కున చేర్చుకుంటుంది, లేదా జనసేన, టీడీపీ ఏదో ఒకటి.
కాబట్టి ఇది ఖాళీ అవుతుంది. ఒక లీడర్ బయటికి వెళ్ళాడంటే డెఫినెట్గా కొంత క్యాడర్ బయటికి వెళ్ళినట్టే. అలా దాదాపు ఇప్పటికే చాలామంది వైసీపీ నుంచి బయటికి వెళ్ళారు, ఇంకా వెళ్ళడానికి కూడా సుముఖంగా ఉన్నారు. కాబట్టి తేరుకొని ఇంకా ఏం ప్లాన్ వేస్తారో, ఎలా రాజకీయ సమీకరణాలను ఎలా ప్లాన్ చేసుకుంటారో దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పటి వరకైతే షర్మిల గారు ఆంధ్రాలో ఎంట్రీతో వైసీపీకి గండి కొట్టనుంది ఓటు బ్యాంక్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నామాల మీడియా. థ్యాంక్ యూ.